నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రెంజర్ల రాజేష్ గారు. అయితే ఆయన ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ వర్గీకరణ గురించి ఆయన మందకృష్ణ మాదిగకి అగెనెస్ట్ గా వెళ్తున్నారా, అసలు రాజ్యాంగం పట్ల ఆయన మాట్లాడుతున్న మాటలేంటి, అసలు ఎస్సీ వర్గీకరణ గురించి ఆయన చేస్తున్న పోరాటం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, రైట్ సార్. నేను అడిగేదానికన్నా ముందు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందే మనం ఒక డిస్కషన్ చేసుకున్నాం. సో ఎస్సీ వర్గీకరణ గురించి చూసుకున్నట్లయితే దాన్ని ఏ విధంగా చేయాలా అనేది మీ డిమాండ్, ఆర్ ఎల్స్ మీరు మందకృష్ణ మాదిగకి నిజంగానే అగెనెస్ట్గా వెళ్తున్నారు? మందకృష్ణ మాదిగ గారికి నేను అగెనెస్ట్ వెళ్ళట్లేదు. మందకృష్ణ మాదిగ గారి పోరాటమే రాజ్యాంగానికి అగెనెస్ట్గా వెళ్తుంది. ఓకే, అందుకే 30 సంవత్సరాలుగా ఆయన విఫలమవుతున్నాడు తప్ప సఫలం కావట్లేదు. 94 నుంచి పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటాల్లో చాలా మంది ఉన్నారు. సో దీన్ని ఏబిసిడి కేటగిరైజ్ చేయాలి అని ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది. కాకపోతే దీన్ని రాజ్యాంగబద్ధంగా చేయాలని మీరు అంటున్నారు. అయితే మందకృష్ణ మాదిగ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటున్నారు కదా, ఏ విధంగా? అది అంటే భారతదేశంలో ఏది జరిగినా కాన్స్టిట్యూషనల్గానే జరగాలి. కాన్స్టిట్యూషనల్గానే జరుగుతూ వస్తుంది. సవరణలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రజలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసేటప్పుడు చెప్తారు, కాలానుగుణంగా వాళ్ళకు సంబంధించినటువంటి క్లాజులు పెట్టుకుంటూ మార్చుకోవచ్చు. ప్రధానమైనటువంటి ఆర్టికల్ మార్చలేము. అందుకే పార్లమెంట్లో బిల్లు చేయాలి. ఎట్లాగైతే తెలంగాణ పోరాటం రోడ్ల మీదకి వచ్చి చాలామంది చనిపోయినంత మాత్రాన వాళ్ళని చూసి చలించిపోయి అయ్యో ఇచ్చేద్దాం తెలంగాణ అని చెప్పేసి ఇవ్వలేగా. అది పర్టిక్యులర్గా కేంద్రంలో ఉభయ సభలలో చర్చ జరిగింది. భారతదేశంలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదం తెలిపిండ్రు. ఎస్, నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి పోరాటం బాగా బలంగా జరుగుతుంది. అక్కడ విద్యార్థులు అమరులు అయిపోతున్నారు. రోడ్ల మీదకి అన్ని రకాల వర్గాల ప్రజలు వచ్చి పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడున్న స్థితిగతిని మీరు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చేయాలని చెప్పంటే రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో బిల్ అయింది. యాజ్ ఇట్ ఈస్గా ఆర్టికల్ 341లో కూడా అదే జరగాలి. అది జరగకుండా రాష్ట్రాలు కావాలని చెప్పేసి టెంకరింగ్ చేసి మేము చేస్తామని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ గతి అయితే పట్టిందో రేపు చేయబోయే రేవంత్ రెడ్డి గారికి కూడా అదే జరుగుతుంది. 94 నుంచి ఇంతమంది సీఎంలు మారుంటారు కదా, మరి ఇప్పటి వరకు కూడా చేయలేదు అంటే ఇక్కడ ఎవరు ఫాల్ట్ అనుకోవాలి? అంటే ఇక్కడ ఎవరు విఫలం అవుతున్నారని అనుకోవాలా? అంటే అప్పటి నుంచి పోరాటం జరుగుతున్నప్పుడు అంత గట్టి పట్టు వేసినప్పుడు గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది కదా, ఎవరు ఫెయిల్ అయ్యారు ఇక్కడ? కృష్ణన్ననే చంద్రబాబు నాయుడు గారికి ఆయన బలాన్ని మొత్తం చేకూర్చిండు. ఆయన మద్దతు మీరు ఎందుకు ఆయన ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తున్నారు? ఆయనే కదా మరి దానికి నాయకత్వం వహిస్తున్నది. ఏబిసిడి వర్గీకరణ జరగాలని కొట్లాడుతుంది ఆయనే కదా. ఓకే, మన ఆయనకు మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతాం? ఈజ్ ద లీడర్ ఆఫ్ ద యాజిటేషన్. ఆయన కోసమే మాట్లాడాలి కదా. ఇప్పుడు చంద్రబాబు ఈయన ప్రతిసారి ఏం చేస్తున్నాడంటే ఒక సంయుక్తమైనటువంటి శక్తిగా మారి వాళ్ళందరినీ వాళ్ళ సమాజాన్ని మొత్తాన్ని కూడా నాయకత్వం వహిస్తూ ఓటరుగా మార్చుకొని చంద్రబాబు నాయుడు గారు దారపోసారు. మా కృష్ణ ప్రతిసారి నాయకులను నమ్మడం మోసపోవడం, నాయకులను నమ్మడం మోసపోవడం, నాయకులను నమ్మడం మోసపోవడం. అట్లానే చంద్రబాబు నాయుడు గారికి ఆయన జనాభా ఓటర్లను మొత్తం దారపోసి ఆయన అధికార పీఠం ఎక్కించిండు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం కేంద్రాన్ని కాదని రాజ్యాంగాన్ని కాదని 2000లో ఏబిసిడి వర్గీకరణ చేసిండు. దెన్ వాట్ అబౌట్ 2004 సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం లేదని కొట్టేసింది. దాని తర్వాత వచ్చినటువంటి ప్రతి ముఖ్యమంత్రి చేస్తానన్న ప్రతి ముఖ్యమంత్రి కోసం మా కృష్ణన్న ఆరాటపడడం, వాళ్ళకు దారిపోయడం, వాళ్ళని పీఠాన్ని ఎక్కించడం, వాళ్ళు మోసం చేయడం, మళ్ళీ దారిపోయడం. ఇది కేసీఆర్ గారి దగ్గర జరిగింది, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి ప్రతి ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరైతే సహాయం చేస్తాం మేము చేస్తామని చెప్పి దే నోస్ వెరీ వెల్ ద పొలిటీషియన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద స్టేట్ అని చెప్పేసి. ఎవరైతే మా కృష్ణన్నని నా మాదిగ సమాజాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. మరి అసలున్నప్పుడు ఎన్నిసార్లు మోసపోయినావు? నీకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆ టైంలో ఎన్టీఆర్ గారు ఈ వ్యవహారం మీద ఎప్పుడు స్పందించలేదా, ఎప్పుడు మాట్లాడలేదా? మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి దీని మీద చర్చించలేదా? ఇప్పుడు ఒక్కసారి 2000లో చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత 4లో పోయింది. అప్పుడు మా కృష్ణన్న ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కాకుండా 94 నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. 96లో కదా ఈయన చనిపోయింది. 2000లో కదా ఆయన చేసింది. ఇప్పుడు ఉద్యమం కోసం మద్దతు అందరి దగ్గరికి పోయిండు, అందరితో మాట్లాడిండు. పోరాటం మొదలైంది ఇప్పుడు 94లో. 94 నుంచి అప్పుడున్న ముఖ్యమంత్రిని ఎందుకు మాట్లాడలేకపోయారు? అరే అప్పుడు ఆయనకు అంత శక్తి ఆడొచ్చిందండి. పుట్టగానే మనిషి ఒలింపిక్స్లో పరిగెడతాడా? ఆయన అప్పుడే పుట్టలేదు కదా. ఆయన ఉద్యమం పుట్టింది అప్పుడు కదా. ఓకే, ఆయన ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి స్ట్రాటజికల్గా మాకు ఇది కావాలని మాట్లాడేంత సమగ్ర శక్తిగా ఎదగలేడు మందకృష్ణ గారు అంటున్నప్పుడు. కానీ ఎదిగిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నా మాదిగ సమాజం యొక్క ఓట్లు మొత్తం ఆయనకు దారపోసి ఆయన సింహాసనం ఎక్కించిండు. దానికి ప్రత్యుత్తరంగా
కేంద్రాన్ని కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు. 2000లో వేసి 2004లో మళ్ళీ కొట్టుడు పోయింది. పోయిన తర్వాత మా కృష్ణ ఏం చేసిండు, జనరల్ ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసిండు. మళ్ళీ జనరల్ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు, మిగతా సమాజం యొక్క గురించి ఆలోచిస్తూ ఉండి మళ్ళీ దాంట్లో తన కాజ్ కోసం కొట్లాడుతూ ఉన్నాడు. అట్లా మోసపోయిండు, మళ్ళీ చేసిండు, మళ్ళీ మోసపోయిండు, మళ్ళీ మోసపోయిండు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇది కూడా ఇట్స్ వెరీ, ఇప్పుడు బీజేపీతో టైఅప్ అయ్యారంటే ఓన్లీ పదవి కోసమే అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే ఎస్సీ వర్గీకరణ జరగాలి అంటే మొన్న రీసెంట్ గా తీర్పు కూడా వచ్చినట్టుంది హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి. ప్లీజ్ అది తీర్పు కాదు, సజెషన్. ఓకే, సో సజెషన్ కూడా వచ్చినట్టుంది. మరి ఏమైంది? అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే, ఏ చంద్రచూడ్ గారు అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలా అని చెప్పినరో, ఆ చంద్రచూడ్ గారి తండ్రి, ఫాదర్ ఆఫ్ చంద్రచూడ్ గారే 2004లో కొట్టేసింది. రాష్ట్రాలకు అధికారం లేదు, అది కేంద్రానికి ఉన్న అధికారం, మీరు చెయ్యొద్దు అని. ఈయన ఎందుకు చేసిండు? ఆగస్టు 1వ తారీఖు నాడు ఈయన సజెషన్ ఇచ్చిండు. ఎవరు? చంద్రచూడ్ గారు. ఆయన నవంబర్ 10 నాడు పదవి కాలం అయిపోయింది ఆయన. అంటే సహజంగా ఇట్లాంటి పదవి విరామానికి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చివరిలో ఏం చేస్తారో నన్ను నవ్వుతుంది, నేను చెప్పలేదు. ఆయన చెప్పిపోయిండు, మాకు అట్లా కొట్లాడ పెట్టిండు. వాళ్ళ డాడీ చెప్పిండు, రాష్ట్రానికి అధికారం లేదు, కేంద్రానికి మాత్రమే ఉంటుంది, మీరు చేతులకు తీసుకునే అధికారం లేదని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ఈయనతో చెప్పించున్నాడు. నేనేమంటానంటే, టు బి హానెస్ట్, విశ్వరూప సభ కంటే ముందు ఒక 2 నెలల ముందు వాళ్ళకు సంబంధించినటువంటి బీజేపీ మినిస్టర్ ఏమంటాడంటే, ఏబిసిడి వర్గీకరణ అనేది మా చేతిలో ఉండదు, అది పార్లమెంట్లో చట్టం చేయాలని అంటాడు. ఆ మాట మాట్లాడిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చి మా మాదిగ సమాజాన్ని అందరి మధ్యలో నిలబడి నేను ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ పోయి చేపిస్తానని చెప్పన్నాడు. అన్న తర్వాత ఆయన వెనక్కి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత సుప్రీంకోర్టుతో ఈయన ఏదైతే మాట్లాడిండో ఆ మాటల్ని సజెషన్స్ కింద ఇప్పించిండు. నేనేమంటానంటే, నిజంగానే నరేంద్ర మోడీ గారికి నా మాదిగ సమాజం పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం అన్నీ ఉంటే, ఇప్పుడు కేంద్ర ప్రాంతంలో బీజేపీ కదండి రూలింగ్లో ఉంది, మరి గుజరాత్లో చేయొచ్చు కదా, మధ్యప్రదేశ్లో చేయొచ్చు కదా, వాళ్ళ ప్రభుత్వమే రూలింగ్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో చేయొచ్చు కదా. అది కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నటువంటి తెలంగాణను ఎందుకు గెలకాలి, కర్ణాటకను ఎందుకు గెలకాలి? సరే, ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ఉంది. ఇక్కడ ఇమీడియట్లీ దీనికంటే ఇమీడియట్లీగా మీకు చేయడానికి గుజరాత్ అవైలబుల్లో ఉందిగా, మధ్యప్రదేశ్ అవైలబుల్లో ఉందిగా, ఉత్తరప్రదేశ్ అవైలబుల్లో ఉందిగా, మరి అక్కడ ఎందుకు అడగట్లే? సరే, ఓకే, ఇక్కడ చేయాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తావు. నువ్వు నిజంగానే మా మాదిగ సమాజం మీద ప్రేమ ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టచ్చు కదా, మీ వాళ్ళే కదంతా. నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ప్రభుత్వమే కదా పెద్ద మొత్తంలో భారతదేశాన్ని రూల్ చేస్తూ ఉన్నది. మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయొచ్చు కదా. మేమేం కొట్లాడుకునే పరిస్థితి ఎందుకు కల్పించడం, మళ్ళీ రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చినావు? ఇది అంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి సలహాలు ఇచ్చే వాళ్ళకి తెలియదా ఇది రాష్ట్రం చేతిలో లేదు, ఇంతకుముందే ఆల్రెడీ ఒకసారి విఫలానికి గురైందని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పెట్టేసి దీన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారంగా చేయొచ్చు కదా. మళ్ళీ ఎందుకు మాకు మధ్యలో కొట్లాడ పెడుతున్నారు? అంటే దీని అర్థమైంది అంటే, తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మా కృష్ణన్నను మళ్ళీ పావులాగా ఉపయోగించుకుంటున్నాడు నరేంద్ర మోడీ గారు. దానికి ఒక పెద్ద గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని మొత్తం కూడా వెనక్కి తీసుకొచ్చే పని చేయబోతున్నాను. ఓ నా భారత ప్రజలారా, 0 అకౌంట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి మీరు అని చెప్పిండు. ఒక జర్నలిస్ట్గా మీకు తెలుసా తెలియదా ఈ ముచ్చట? తెలియదు. జన్ధన్ యోజన అని, జన్ధన్ యోజన అని చెప్పి 0 అకౌంట్ తీసుకోమని చెప్పిండు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? కరోనా కంటే ముందు మాట ఇచ్చిండు, వచ్చిందా? అకౌంట్లో ప్రజలకు డబ్బులు పడ్డాయా? నల్లధనాన్ని వెనక్కి తెచ్చిండా? 120 కోట్ల మంది జనాభాని మోసం చేసిన పెద్ద మోసగాడు మన ప్రైమ్ మినిస్టర్. అట్లాంటి 120 కోట్ల జనాభాలో అన్ని కమ్యూనిటీలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అంతమంది ప్రజలని మోసం చేసినటువంటి ఆయన ఇక్కడ తెలంగాణలో మాదిగ సమాజానికి న్యాయం చేస్తారా? అలాంటి పెద్ద మోసగాన్ని మా కృష్ణన్న నమ్మి మోసపోవడమా? అందుకే నరేంద్ర మోడీ గారికి మా కృష్ణన్న తరపున నేను కూడా ఏం డిమాండ్ చేసిన అంటే, ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు అంటే చూసుకున్నట్లయితే గనక పదవి కోసమే ఆయన ఇంత చేస్తున్నాడు, త్వరలో రాజ్యసభ కూడా రాబోతుంది అనేది కూడా విన్నాం మేము. నేను ఒక మాట చెప్తానండి. రీసెంట్ గా ఈ మాలా మాదిగలకి సంబంధించి ఒక డిజిటల్ మీడియా క్యాంపెయిన్ కూడా రన్ చేశారు వీళ్ళు. నేను ఒక విషయాన్ని అయితే చెప్తా, పదవి కోసమే పాకులాడే వ్యక్తి ఇప్పుడు ఈ మాట నేను మాట్లాడిన తర్వాత మాలోళ్ళందరూ కూడా చాలామంది ఈ వీడియో క్లిప్ని కట్ చేసి స్క్రోల్ చేస్తారు.
అయినప్పటికీ నిజాన్ని మాట్లాడడం ఒక అంబేద్కరిస్ట్గా నా బాధ్యత కాబట్టి మాట్లాడుతున్నాను. 30 సంవత్సరాలలో 17 సంవత్సరాల వయసు నుంచి 17 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నటువంటి నేను ఆయనను గమనిస్తూ ఉన్నా. ఆయన ప్రభుత్వాన్ని భయపెట్టగలిగిండు, ప్రభుత్వాలతో మిత్రత్వం చేయగలిగిండు, ప్రభుత్వాలతో ప్రజల కోసం పోరాడినటువంటి చరిత్ర కూడా ఆయనకున్నది. ఇది ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఆయనకు పదవులే కావాలనుకుంటే ఎప్పుడు వచ్చేటి, కండువా మార్చకపోవచ్చు, కానీ ఆయన ఎజెండా కోసం ఎవరితో వాడితో చేతులు కలపడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఒక మనిషి ఒకసారి మోసపోతే అది అవతల పడే ఛాన్స్, రెండోసారి మోసపోతే ఎవరు తప్పు? మందే తప్పు, మన తప్పే కదా. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు అందరూ నీకు సపోర్ట్గా లేఖ రాసినప్పటికీ కూడా నీ కాజ్, నీ ఏఎం, నీ లక్ష్యం ఏదైతే నిలబడతలేదో ఆ లక్ష్యమే తప్పు అనే విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుంది కృష్ణ? అంతే తప్ప ఆయనకేదో పదవి, ఒకవేళ పదవి వస్తే బీజేపీ పార్టీ తరపు నుంచి నేనేమంటున్నానంటే బీజేపీ అనేది దళితులకు అగనిస్ట్ అండి. ఐ నెవర్ యాక్సెప్టెడ్ ఇట్. వై? బికాస్ నేను క్లియర్గా చెప్పిన మీకు, మా జాతిని ముక్కలు ముక్కలుగా నరికిన చరిత్ర వాళ్ళకు ఉన్నది. నిన్నగాక నాట్ ఓన్లీ ఎస్సీస్, మణిపూర్లో ఏం జరిగిందండి? బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉండేది కదా. ఒక భారతదేశ జవాన్ భార్యని ఇద్దరు ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించినాడు. ఎవరేం చేయగలిగారు? అది కేవలం దళితుల మీద జరుగుతున్న అన్యాయమే కాదు, భారతదేశంలో ప్రతి స్త్రీ మీద జరుగుతున్న అన్యాయంగానే మేము మాట్లాడినాం. సో నేనేమంటానంటే అలాంటి వాళ్ళని నమ్మి మా జాతిని మరొకసారి బలిపీఠం ఎక్కించొద్దని విజ్ఞప్తి చేసిన. ఎస్సీ ఎస్టీ దాదాపు 59 కులాలు ఉన్నాయి ఎస్సీలలో. ఎస్సీలలో అంటే ఎట్లేదన్నా సరే 1.3 మెజారిటీ ఆఫ్ ఓట్ షేరింగ్ కూడా ఉంది అని విన్నాను నేను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అంటే ఎందుకు ఇంత అణచివేయబడ్డాయి ఈ కులాలకి సంబంధించి? ఎందుకు ఊరవతలే ఉండాలి? ఈ టైప్ ఆఫ్ రూల్స్ కూడా ఎందుకు తీసుకొచ్చారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికంటే ముందు ఉన్నటువంటి రాజ్యాంగం పేరు ఈ దేశంలో మనుస్మృతి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు మనుస్మృతి. బీజేపీ యొక్క ప్రధానమైన ఎజెండా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతిని తీసుకురావడం. బీజేపీ ఎజెండా ఎస్, ఎగ్జాక్ట్ మనుస్మృతి. ఎస్. ఇది ఎక్కువగా నక్సలైట్స్ యూజ్ చేసే వర్డ్ కదా. నక్సలైట్లు అంటే చదువుకొని ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు, జ్ఞానవంతులు, వాళ్ళ కోసం పోరాడేవాళ్ళు. ఆ నక్సలైట్ల కడుపులో పుట్టినటువంటి మేమే అంబేద్కరిస్టులం. ఓకే. సో మాకు ఈ దేశం మీద ఏం జరుగుతుంది, ఈ దేశంలో ఏం జరిగింది అనే విషయం మీద అవగాహన ఉన్నది. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు దేశంలో, కానీ నిజంగా ఈ మట్టి ఈ సోయిల్లో ఉన్నటువంటి నిజాన్ని చదవలేకపోయారు చాలామంది. ఎందుకు మనుస్మృతి అని చెప్పి కేవలం వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు? మనుస్మృతి అంటే అసలు అర్థం అని చెప్పండి. ఇది చెప్తున్నా కదా, ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ రాసింది అంబేద్కర్ గారు అయితే ఆ కాన్స్టిట్యూషన్ రాసింది మనం. స్మృతి అంటే చట్టం. ఇదే మనుస్మృతి గురించి కదా నిన్న కాక మొన్న కమెడియన్ బ్రహ్మానందం గారు కూడా మాట్లాడారు. స్త్రీలని ఘోరంగా అణిచివేసింది. ఇప్పుడు ఈ మనస్మృతి గురించి నేను ఇదివరకే ఒక అర్బన్ నక్సలైట్ని చూశాను, అమ్మాయిని. తను విపరీతంగా జనాల్లోకి వెళ్ళి ప్రశ్నించడం, లేకపోతే అగైనెస్ట్గా మాట్లాడడం, లేకపోతే పార్టీలకు అతీతంగా మాట్లాడడం, లేకపోతే ఇంకొంచెం డెప్త్గా వెళ్తే కూడా కొన్ని జార్ఖండ్లో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని తెర మీదకి తీసుకొచ్చి తను చూపించేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయితే ఆ అమ్మాయి మీద కూడా ఈ మధ్య కాలంలో కొంచెం కన్నేసి పెట్టారని విన్నాను నేను. ఎవరు? షీఈస్ బీయింగ్ లైక్ అర్బన్ నక్సలైట్ అండ్ అమ్మాయిని తీసుకెళ్లి త్వరలో పట్టుబడేలా చేయాలి అన్నట్టు. నేను మీ ఆన్ కెమెరాలో చెప్తున్నా, నా తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా? తుపాకులు పట్టుకుని అడవిలో ఈ పోరాటం చేయడం నేను రాసిన చట్టానికి విరుద్ధం బిడ్డ. నీకు అది శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందేమో కానీ నీ ప్రాణమే పోతుంది. నీలాంటి గొప్ప తెలివిపరుని పోలగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగని నేను నక్సలైటిజాన్ని విమర్శించట్లేదు, కానీ నేనెందుకు నక్సలైట్గా మారలేకపోయినా? నాకు అంబేద్కర్ గారు చెప్పిండు, గన్ను కంటే పెన్ను గొప్పదన్నాడు. కాబట్టి నేను ఇక్కడ చూడండి మీ మీడియా సాక్షిగా పోరాటం చేస్తున్నా కదా. మనుస్మృతి అనేది నిజంగానే భారతదేశ చరిత్రలో మిమ్మల్ని ఒక స్త్రీగా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. సతీ సహగమనం జరగలేదా ఈ దేశంలో? దాన్ని లాగో చేసిందే మనుస్మృతి కదా. ఈ రోజులలో మీ భర్త మిమ్మల్ని ఒక చెంపదెబ్బ కొట్టిన అనుకోండి, ఆయన రేపు పొద్దున 24 గంటల్లో జైల్లో ఉంటాడు. అది మనుస్మృతి కాదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. కానీ మనుస్మృతి అంటే మరి తీసుకపోయి మీ భర్త చనిపోతే మీ భర్తతో పాటు మీరు ప్రాణం ఉన్నా సరే, మీకు మనసు ఉన్నా సరే, మీకు బతకాలన్న కోరిక ఉన్నా సరే, మీరు ఉద్యోగం చేసినా సరే, మీరు ఆఫీసర్గా ఉన్నా సరే, తీసుకపోయి ఆయనతో పాటు తన సతీ సహగమనం చేసి చంపేయడమే మనుస్మృతి అంటే. అందుకే భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ చరిత్ర చదువుకున్న వాళ్ళు లేరన్నది. బ్రహ్మానందం గారు మొన్న అదే మాట మాట్లాడితే కదా, స్త్రీలకు స్వేచ్ఛను ఇవ్వలేదు మనుస్మృతి అంటేనే కదా ఆయన మీద అంత విమర్శలు వచ్చినాయి. మేము చదివినాం కాబట్టి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ బోత్? కాన్స్టిట్యూషన్కి మనుస్మృతికి ఉన్నటువంటి తేడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
మనుస్మృతిలో ఏం రాసి ఉంటుంది ఒక చట్టంలో అంటే, అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం, రెండు కూడా బాపనంలో సొత్తే. అందుకే బహుశా మీరు ఏ సామాజిక వర్గమైనా మీ అమ్మమ్మకి చదవచ్చు ఉండదు, మా అమ్మమ్మకి చదవచ్చు ఉండదు, బహుశా మా అమ్మకైతే అసలే చదువు రాదు. అందుకే మనం చరిత్రలో ఎక్కడైనా సినిమాల్లో చూస్తే టీచర్ అంతా కూడా పంతులు పంతులు ఎందుకు పిలుస్తారు? బ్రాహ్మణ్స్. ఎస్, ఇట్స్ ట్రూ. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం తర్వాతే స్త్రీలు చదువుకున్నారు ఈ దేశంలో, ఏ స్త్రీలైనా సరే. సో త్వరలో బీజేపీ మనస్ఫృతి తీసుకురాబోతుంది. త్వరలో నేను చెప్పడం కాదు, వాళ్ళే మినిస్టర్లు ఎంతోమంది చెప్పారు రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి పెట్రోల్ పోసి నిప్పులు పెట్టారండి. వాళ్ళు ప్రజెంట్ రూలింగ్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. హఠాదో కాన్స్టిట్యూషన్ పక్కకు తీసేయండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల క్షవరం చేసే నా కొడుకు కలెక్టర్ అవుతున్నాడు, మట్టి విసుక్కునేటువంటి కుమారుడు కూడా ఈ దేశాన్ని పాలించే రాజు అవుతున్నాడు. మా మనుస్మృతిలో అట్లా కాదు, వీళ్ళంతా శూద్రులు, వాళ్ళంతా కూడా మాకు పాదసేవ చేయాల్సినటువంటి వ్యక్తులు అని. ఈ విషయం ఎవడు చదువుకున్నాడు? ఎవరు చదువుకోలేదు. అందుకే కదా మేము మొత్తుకునేది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో సంస్కృతం చదవడానికి వీలు లేకపోతే జర్మన్లో పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. విదేశాలకు వెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి స్మృతులని చదువుకోవాల్సి, పురాణాలను చదవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వేద ఇతిహాస పురాణాలని చదవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటరాని వాడని చెప్పి నిరాకరిస్తే. సో వీటన్నిటి చుట్టూ ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధంగా చేస్తే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో జరిగినట్టు మేము అందరం దాన్ని హర్షిస్తాం. నా మాదిగా సమాజం కోసం నేను కూడా నిలబడి గట్టిగా కొట్లాడతాను. కానీ బీజేపీని మెప్పించి వాని దగ్గర పోయి మెహర్బానీ చేస్తే అది మళ్ళీ 4 రోజుల తర్వాత పోయేదే. మందకృష్ణ మాదిగ గారు దీన్ని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? రేపు మళ్ళీ పోదని చెప్పేసి ఇవ్వలేరు. సో ఏది జరిగినా ఈ దేశంలో కాన్స్టిట్యూషనల్గా జరగాలనేది మా పోరాటం. రైట్. ఎండ్ ఆఫ్ ది డే మందకృష్ణ మాదిగ కానీ పదవి వస్తే, ఈ ఎస్సీ వర్గీకరణ అనేది పక్కన పెట్టేస్తే, మాటనే పక్కన పెడితే మీరు ఏం చేస్తారు? ఆయన మిగతా అంటే ఆయనకు పదవి రావడం ఒకంత హర్షించదగ్గ విషయమేనా? నోరు లేని, నిన్ను మాట్లాడనివ్వలేని, ఒక డార్క్ రూమ్లో నిన్ను పడేసి, ఎక్కడి నుంచి కూడా వెలుగురేఖ కనబడని డార్క్ రూమ్లో పడేసి అది స్వర్గం అని భావించమంటే ఎట్లా ఫీల్ అవుతారో, అక్కడ మా అన్న పదవి అనుభవించడం కూడా అలాంటిదే. ఎందుకంటే నీకు కన్ను కనిపించవు, నీ ముంగట ఎవడున్నాడో తెలియదు, నువ్వు ఎక్కడున్నావు, నీ ప్రదేశం సామాజిక వర్గానికి సంబంధించి ఆయనకు ఒక రాజ్యసభ పోస్ట్ రాబోతుంది అంటే ఎట్లేదైనా సరే మీకు మంచి జరుగుతున్నట్టే కదా. బీజేపీ గవర్నమెంట్ ఈ దళితుల మీద చేసినటువంటి అకృత్యాల ముందర ఆయనకిచ్చి మరి ఏ గవర్నమెంట్ మంచిదంటారు? ఏ పార్టీ మంచిదంటారు? నేనేమంటున్నాను, మా కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు నిర్మాణం చేసుకున్నటువంటి పార్టీల కోసమే మేము మాట్లాడాం. అది మా కుమారి మాయావతి బహింజీ గారు 4 సార్లు సీఎంఐ లక్షలాది ఎకరాల భూమిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు, ఈవెన్ బ్రాహ్మణులలో ఉన్న పేదలకు కూడా భూములు వంచిన చరిత్ర ఉన్నది మా మాయావతి గారికి. మా సామాజిక వర్గాలు మా సామాజిక వర్గాలు అంటే ఈ మనుస్మృతికి అపోజిట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి చాలామందికి తెలియని విషయం ఏంటంటే బీఎస్పీ మేనిఫెస్టో ఏందో తెలుసా? నాకు తెలిసి ప్రపంచంలో మేనిఫెస్టో లేని ఏకైక పార్టీ బీఎస్పీ. విన్నారా ఎప్పుడైనా? ఎక్కడైనా పార్టీకి మేనిఫెస్టో లేని పార్టీ ఉంటుందా? మేనిఫెస్టో లేని పార్టీ ఉంటుందా? ఉండదు. ఒకటే ఒక పార్టీ, అది బీఎస్పీ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేయడం. మరి ఎందుకు బీఎస్పీ పార్టీ నుంచి చాలా మంది బయటకు వచ్చి మిగతా పార్టీలో జాయిన్ అవుతున్నారు? వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు రావచ్చు పోవచ్చు. కాళీశ్రామ్ గారు ఒక క్లాస్ 1 ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నో దశాబ్దాల కాలాల పాటు శ్రమ చేసి బీఎస్పీ పార్టీ మరి ఎందుకు ఎదుగుదల లేకుండా పోయింది? అంటే మాలో ఉన్నటువంటి చాలామందిని కొనుక్కోవడం, మాలో ఉన్నటువంటి చాలామందిని ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మా ఎంఆర్పిఎస్ దాంట్లో ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళకి కూడా ఒక రాజకీయ ఆకాంక్ష ఉండి దీంట్లో ఇట్స్ ఈజీ వే టు రీచ్. ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఒక జడ్పీటీసీ కావాలనుకున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేయడం, వాటన్నిటిని మింగేసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు తీసుకుంటే స్వయంగా నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇప్పుడు పైన కేంద్రం చెప్పినట్టు వినాలి, కేంద్రంలో వాళ్ళ ఉన్నట్టు చెప్పినట్టు వినాలి కదా. సో ప్రాంతీయ పార్టీలకు ఉండేటువంటి స్థానబలం అంత గొప్పది. దాన్ని ఖతం చేయడమే బీజేపీ యొక్క అంతిమ లక్ష్యం. కాంగ్రెస్ కూడా అది కాంగ్రెస్ ఏం పెద్ద మంచిదని చెప్పి అనట్లేదు. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు, నితీష్ గడ్కర్ లాంటి వాళ్ళు, బీసీలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావుల్ని కూడా భూస్థాపితం చేసిన ఈ 2 పార్టీలు. మనకు కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ చెడ్డదిగా కనిపిస్తే ఇమీడియట్లీ మనకు బీజేపీ మంచిగా కనిపిస్తుంది. మళ్ళీ బీజేపీ మంచిగా కనిపిస్తే ఇమీడియట్లీ కాంగ్రెస్ చెడ్డగా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఈ సమాజాన్ని సైమల్టేనియస్గా ఈ 2 చుట్టే తిప్పుతారు వాళ్ళు. 3వ పార్టీ రావడానికి కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వరు వాళ్ళు. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ గారిని తీసుకుపోయి జైల్లో పడేసారు. బీసీల మీద జరిగిన అకృత్యాలకి ఇప్పుడు వచ్చే జనరేషన్కి తెలియదు కదా ఈ దేశంలో ఏం జరిగిందనే విషయం.
నేను ఓ పక్క నుంచి అబ్జర్వ్ చేస్తుంటే నాకు బాగా ఈ మధ్య కాలంలో అర్థమైంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు బీసీ నినాదంతో ఎత్తుకొని కొంతమంది ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ మందకృష్ణ మాదిగ చూస్తుంటే ఎస్సీ నినాదంతో ముందుకెళ్తున్నారు వర్గీకరణ పేరుతోటి. అంటే ఎందుకు ఈ టైంలోని ఈ సిచ్యువేషన్‌లోని ఈ టైప్ ఆఫ్ థింగ్స్‌ని తీసుకొచ్చి జనాల్లోకి చూపించే ప్రయత్నం ఎందుకు చూపిస్తున్నారు? ఇది వరకు 10 ఏళ్ల నుంచి పోరాటం కూడా ఇదే విధంగా గట్టిగా సాగాలి గదా! ఎందుకు సాగలేకపోయింది మరి? అంటే ఎవరన్నా అణిచివేశారా? అంటే 1992లో క్రిమి లేయర్ పెట్టిండ్రు బీసీలకి. ఏబిసిడి వర్గీకరణ చేస్తూ బీసీలలో ఒక పెద్ద అగాధం జరిగిన ఆ సమాజానికి ఆలోచన రాలేదు. ఏబిసిడి వర్గీకరణ చేయడం అనేది తప్పు. ఇదే నరేంద్ర మోడీ గారు రీసెంట్గా మాట్లాడిన ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. ఈ ఆంధ్ర, తెలంగాణ అండ్ ఇంకా ఓ 2-3 రాష్ట్రాలలో తప్పితే బీసీలలో ఏబిసిడి వర్గీకరణ లేదు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న బీసీలని ఓబీసీలు అంటారు. ఇప్పుడు మీరు ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన అది ఫిల్ చేసినప్పుడు మీరు ఒకవేళ బీసీలలో ఏ కేటగిరా, బి కేటగిరా, సి కేటగిరా అని రాయలేరు. ఓబీసీ అని రాస్తారు అంతే. కానీ ఈరోజు క్రిమిలేయర్ వచ్చిన తర్వాత ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించిన బీసీకి ఇక మళ్ళీ జీవితంలో రిజర్వేషన్ ఉపయోగించుకునే అవకాశం లేదు, అవతల మెరిట్లో కొట్టే అవకాశం కూడా లేదు. అంటే ఈ లెక్కన రిజర్వేషన్ నిర్వీర్యం చేసినట్టే కదా. బీసీల కన్నా ఎస్సీలకి రిజర్వేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఎవరు చెప్పినారు? ఎవరా మాట అన్నది? రిజర్వేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఎక్కువగా చాలా పెద్ద పొరపాటు. అందుకే కాన్స్టిట్యూషన్ చదవమని చెప్పిన 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు బీసీలు. ఎస్సీలు 15%. ఏ రోజైనా బీసీలు గవర్నమెంట్కి సంబంధించి మిగతా వాటికి సంబంధించి ఎక్కువగా పోస్టులు ఉన్నాయంటే ఎస్సీలకే కదా. అంటే ముందు ప్రాధాన్యత ఇచ్చేది వాళ్ళకే కదా. చూడండి ప్రజలారా, ఈ యాంకర్ గారిది తప్పు కాదు, ఈ భారతదేశ వ్యవస్థదే తప్పు. తను అట్లా మాట్లాడడంలో ఏ తప్పు లేదు. నా కంటికి కనిపిస్తుంది అయితే అది ప్రెసెంట్. ఇట్స్ నెవర్ నెవర్ నెవర్. మళ్ళీ చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. రేపు మన స్పీకర్ ఎవరండి? రేవంత్ రెడ్డి. చెప్తాను, వినండి. మన స్పీకర్ చెప్పండి. బీసీలలో రాజకీయ రిజర్వేషన్లు లేవు. బీసీలలో రాజకీయ రిజర్వేషన్లు లేవు. దాని తప్పు మాదా? అడగండి మరి, ఎందుకు రాజకీయ రిజర్వేషన్ పెట్టలేడు అంబేద్కర్? అడగండి, నేను సమాధానం చెప్తా. ఆర్టికల్ 340 ఎవరి కోసం రాసిండు అంబేద్కర్ గారు? బీసీల కోసమే రాసిండు. ఎంత రిజర్వేషన్ రాసిండు తెలుసా? 52% రిజర్వేషన్ రాసిండు. ఎంత? 52%. కానీ మనం మహనీయులు, మహాత్ములు, గొప్పవాళ్ళు అనుకుంటున్నటువంటి ఈ అస్వాతంత్ర సమర యోధులు, అధికార బదలాయింపు కోసం పోరాడినటువంటి మీ కళ్ళకు స్పెషల్గా బీసీలలో ఉన్నటువంటి వాళ్ళకు, ఓసీలలో ఉన్నటువంటి వాళ్ళకు మహనీయులు, మహాత్ములుగా కనబడ్డటువంటి ఆ దుర్మార్గులు అంబేద్కర్ నువ్వు ఎస్సీల నాయకుడు, ఎస్సీ ఎస్టీల కోసం రాసుకో, బీసీల కోసం నీకు ఎందుకు అవసరం అన్నాడు. ఆయన పేరు చెప్పదలుచుకోలేదు నేను, కానీ तेली तमोली कुनबटों को जाकर संसद में क्या करना है, संसद कोई भूमि है, अंबेडकर वहां पर जाके हल चलाने को అన్నాడు. అంబేద్కర్ నువ్వు బీసీలని పార్లమెంట్లోకి రమ్మని చెప్పంటున్నావు. తేలి అంటే గానుగు తిప్పేవాడు, నూనె తీసేవాడు. తమోలి అంటే పూలు ఫలాలు అమ్ముకునేవాడు. కున్బట్ అంటేనేమో భూమిని దున్నే కాపువాడు. వీళ్ళని పార్లమెంట్లోకి రమ్మంటున్నావు. పార్లమెంట్ ఏమైనా భూమే? అక్కడికి వచ్చి దున్నడానికి ఈ అర్భకులని అనామకంగా ఎందుకు రమ్మంటున్నావు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వ్యతిరేకించాడు. అందుకే భారతదేశంలో చరిత్ర చదవమని చెప్పన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనీసం రాజకీయ రిజర్వేషన్ ఇవ్వకపోతే కానీ వాళ్ళంతా కూడా రెక్కల కష్టాన్ని పెట్టి బతుకుతున్న వ్యక్తులు బీసీలకు రిజర్వేషన్ కంపల్సరీ ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడితే షుడ్ అనే పదాన్ని తొలగించి కెన్ అనే పదాన్ని పెట్టించింది. షుడ్ అంటే ఖచ్చితంగా ఇవ్వాలి కదా, కెన్ అంటే అవసరమైతే. అంటే బీసీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసి ఎప్పుడైనా చూసారా బీసీలు రిజర్వేషన్ పెంచమని పోరాటం చేయంగా? బీసీలు ఎప్పుడైనా రిజర్వేషన్ కావాలని పోరాటం చేయగా చూసిరా? యూనివర్సిటీలలో తప్ప. ఎందుకంటే యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకు తెలుసు కాబట్టి. మండల్ కమిషన్ ద్వారా 1985లో 27% రిజర్వేషన్ కేటాయించింది బీసీలకి. మళ్ళీ చెప్తున్నా, మండల్ కమిషన్ పోరాటం చేయడం వల్ల 27%. ఇప్పుడు 1000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారికి వేస్తే 270 పోయేది ఎవరికి? ఫస్ట్ చెప్పండి మీరే. బీసీలకి 150 పోయేది ఎవరికి? ఎస్సీలకు. మరి అప్పుడు ఎస్సీలకు నన్ను బీసీలకు లేవంటారే? రండి బీసీ సహోదరులారా, రాజకీయ రిజర్వేషన్ల కోసం మేము ముంగడుండి పోరాడతాం. మా మాదిగోళ్ళు డప్పు కొడతారు, మేము పాట రాసి పాడతాం. రారే
బీసీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడరే. రైట్, దీని గురించి కూడా చెప్పండి. అంటే బేసిక్గా ఈ ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే కనుక ఎక్కువగా దళితులను ముందు పెట్టుకొని దళితులతో ప్రచారం చేయించుకుంటూ దళితులకే పెద్దపీట వేస్తామని ఒక మాట చెప్తూ ఉంటారు. అది ఏ పార్టీకైనా సంబంధించండి, కానీ వాళ్ళనే ముందు పెట్టుకొని వాళ్ళ అండ వాళ్ళ దండతోటే గెలుస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళనే వెనక్కి పడతారు. కానీ ఎందుకు ఇలా చేశారు అంటే మేము దళితులకు ఎందుకు పెద్దపీట వేయలేదు అన్న క్వశ్చన్ మార్క్ కూడా వేస్తారు. ఎందుకు వేయలేదు, మేము పలానా వాళ్ళకి ఇచ్చాం, పలానా వాళ్ళకి ఇది చేసామని కూడా చూపిస్తారు. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మా సమాజానికి ఫస్ట్ ప్రాంతం మీద అభిమానం ఉంటుంది. అంటే బీసీకి ఉండదని కాదు, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ దేశం పట్ల, ఈ ప్రాంతం పట్ల అత్యధికంగా మమేకమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మీ ముందర కూర్చొని 27% రిజర్వేషన్ ఉందండి అని చెప్పింది ఎవడు? మీరే. ఎస్సీడైనా కాదు, మీరే. ఆర్టికల్ 340లో బాబాసాహెబ్ అంబేద్కర్ 52% రిజర్వేషన్ రాసిండు అని చెప్పింది ఎవడు? మీరే. ఒక ఎస్సే కదా. అవును. షుడ్ అనే పదాన్ని తొలగించి కిరణ్ అనే పదాన్ని పెట్టించిరండి అప్పుడున్న పరిపాలకులు అని చెప్పింది ఎవడు? మీరే. నాలాగా బీసీలు మాట్లాడిన రోజు బీసీలకు అన్ని రకాల చైతన్యం వస్తుంది. బీసీలు ఎస్సీలు కలిస్తేనే ఈ దేశంలో రాజకీయ అధికారం వస్తుంది. మేము ఒంటరిగా పోరాటం చేయడం వల్ల ఎప్పటికీ అది సాధ్యమయ్యేది కాదు. మరి ఎందుకు? అందుకే మా బాధ కూడా మేము మాదిగలుగా మాలలుగా విడిపోతే అది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లాభం జరుగుతుంది. నేనేమంటున్నా ఇక్కడ, సరే పోయిన ఎలక్షన్స్లోనే మాట్లాడుకుందాం. పోయిన ఎలక్షన్స్లోనే యుఎస్ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, నేను దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. అయితే తీసుకొచ్చి బట్టి విక్రమార్కకు మాత్రం ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఆయన. అయితే ఎందుకు ముఖ్యమంత్రి చేయలేకపోయాడు? మరి ఏమండి, ప్రభుత్వాలని మార్చేసేంత శక్తి మాకు లేదు. ముందు మాట ఇచ్చినప్పుడు మీరంతా ఎందుకు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయలేకపోయారు? మీరు చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు. భారతదేశ చరిత్రలో మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని కేవలం రేవంత్ రెడ్డికి ఎందుకు ఆపాదిస్తున్నారు? అంటే చరిత్ర విషయం పక్కన పెడితే ఇప్పుడు ఏం జరగాలి అనేది చూసుకోవాలి కదా. నేను ఏమంటున్నానంటే వీఆర్ ద పీపుల్ ఆఫ్ కమిట్మెంట్. మేము కమిట్మెంట్తో ఉంటాం కాబట్టి ఇవాళ మా కృష్ణ 30 సంవత్సరాలు మోసం చేస్తలేరా? ఆయన మాట చెప్పి మాట తప్పినట్టే కదా. మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? తుపాకులు పడుకొని చంపంటారా? మరి ఏం చేయమంటారు చెప్పండి. క్వశ్చన్ చేయలేదంట. మాకు ఇంకొక సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసే శక్తి లేదు. దానికి బీసీలు సన్నాహమై ఉంటే మేము రేవంత్ రెడ్డికి కౌంటర్ గా ఇంకొక క్వశ్చన్ చేస్తే బీసీలు మీకు ఎందుకు సపోర్ట్ గా రాదు? మేము క్వశ్చన్ చేయకుండా ఎందుకుంటామంటే మేము ఎప్పుడు క్వశ్చన్ చేస్తాం. గతాన్ని తవ్వుకొని లాభం లేదు. ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ ఉదాహరణ కదా అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారిని మేము క్వశ్చన్ చేయడం కాదు, హైడ్రా పేరు మీద ప్రజలు క్వశ్చన్ చేస్తలేరా? రకరకాల క్వశ్చన్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అరే మేము వచ్చింది మొన్ననే కదా పోయి, ఇది ఎప్పుడు ఉండేదే. దీన్ని అందుకే రాజకీయ కుతంత్రాన్ని అర్థం చేసుకునే స్థాయిలో మన సమాజం ఎదగలేదనేది నా బాధ కూడా. మేము నిరంతరం రిప్రజెంటేషన్ ఎందుకు చేస్తున్నాం? ఆ సమాజానికి జ్ఞానం అందించడంలో అదే కదా మా బాధ కూడా. ఇప్పుడు కింద నుంచి కొడితేనే పై దాకా వెళ్తారు అని అంటారు. ఇప్పుడు స్టేట్ దగ్గర నుంచి నరుక్కుంటూ వస్తేనే కదా అక్కడ దాకా మీరు సెంట్రల్ దాకా వెళ్ళేది. నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశ రాజకీయ అవగాహన భారత సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు లేదు. దానికి సమయం పడుతుంది. అందుకే కాన్స్టాం లాంటి మహానుభావుడు చాలా దశాబ్దాలు పోరాటం చేసిన తర్వాత ఒక్క స్టేట్లో మాత్రమే అధికారం చేజిక్కించుకోగలిగిండు. అర్థం చేసుకోండి. ఈ సమాజం ఏం చేస్తుంది? ఇప్పుడు మేము మాల మాదిగలం కలిసి ఉంటేనే కదా ఎంఆర్పిఎస్ని స్టార్ట్ చేసింది. మా కృష్ణ చాలు చేసిన అనుకుంటారు. అది చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజులలో వీళ్ళంతా కూడా ఇక్కడ మాల మాదిగలు బలంగా నిర్మాణమై ఉండి మమ్మల్ని నాశనం చేస్తారనే భయంతోనే కదా మాలలోని ఒక లీడర్ తీసుకొని మాదిగలో ఇంకో లీడర్ తీసుకొని పెంచి పోషించింది. ఆ మాత్రం సమగ్ర అవగాహన ఉండాలి కదా. ఇలా మీరే అంటారు ఎస్సీలకి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి. అవును, తప్పది. మాకు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు మా అమ్మకి చదువు రాదు, మా నాయనకు చదువు రాదు. నేను పుట్టింది 84లో, 85లోనే కదా నేను అని చెప్పిన 27% రిజర్వేషన్ వచ్చింది. అంటే నా జనరేషన్లో నేను ఇప్పుడు ఉద్యోగానికి అప్లికేబుల్ కావడానికి టైం పట్టింది. 27 అంటే 85లోనే వచ్చిందంటే నేను పుట్టినాక ఒక సంవత్సరం నుంచి మండల కమిషన్ ద్వారా 27% రిజర్వేషన్ అప్లికేబుల్ అయిందంటే 27%తో 15 పోటీ పెట్టుకుంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినట్టు? ఎక్కువ ఎవరికి వచ్చినట్టు? బీసీలకే కదా. సో కనీసం ఏ మాత్రం అవగాహన కూడా లేదు బీసీలలో. ఎవరైనా చెప్పంగా విన్నారా మీరు? ఆర్టికల్ 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీల కంటే ఎక్కువ రిజర్వేషన్ బీసీలకే రాసిందని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు మీ ఇంటర్వ్యూ వ్యవస్థలో. నేను ఒక పని చేస్తాను. నేను బీసీకి మీకు ఒక బీసీని తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతాను, మిమ్మల్ని ఆయన్ని పక్కన పెట్టి మాట్లాడతాను. మీకు అంటే కరెక్ట్గా చెప్తారని అనుకుంటున్నాను నేను. నన్ను పిలవడం ఎందుకండి? కైండ్ ఆఫ్ డిబేట్. నో నీడ్ టు డిబేట్. బీసీ పీపుల్ తెలుసు వాళ్ళకి. మండల్ కమిషన్ ద్వారా ఇది రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన సిఫార్సునే మండల కమిషన్ తీసుకొని వచ్చి ముంగడ పెట్టింది. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కావాలని.
ఇప్పటికీ చెప్తున్నా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పేరు మీద, ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ ఇచ్చింది కేంద్ర గవర్నమెంట్. కానీ సెన్సెస్ ప్రకారం వాళ్ళు ఉన్నది ఎంత? 3%. 7% రిజర్వేషన్ బీసీలకు చెందాల్సిందని అప్పనంగా తింటుంటే మాట్లాడతలేరు బీసీలు. మళ్ళీ మా ఎస్సీల మీద వాడెత్తలేదు మీరు. 7% రిజర్వేషన్ మీ కళ్ళ ముంగడ కనబడుతుంది కదా. భారతదేశ సెన్సెస్ క్లియర్గా చెప్తుంది, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కేవలం 3%. మరి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిండ్రు? ఆ 7% ఎవరికి అవకాశం కావాలి? నేనే చెప్తున్నా, 7% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి. దానికోసం ఎవరైనా మాట్లాడినరా? ఒక ఎస్సీగా మీరు బీసీ వాళ్ళ మీద ప్రేమ బాగా చూపిస్తున్నారు. అవునండి, బీసీ బాగా అర్థమైంది. కానీ రైట్, తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ విషయానికి వద్దాం. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసలు మాలలకు కానీ మాదిగలకు కానీ ఏమాత్రం న్యాయం చేసింది? ఆయన అసలు ఈ తెలంగాణ ప్రజలకే పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు కదా. మాల మాదిగలు ఎందుకు పెడతారు? వీఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ద సొసైటీ, వీఆర్ నాట్ డివైడింగ్ ద సొసైటీ కదా. ఈ రోజు గెలిచిందంటే సగానికి సగం కారణం అది మీరే అని చెప్పొచ్చు నేను. అవును, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ముందు ప్రధానంగా మీ దళితుల్ని ముందు పెట్టుకొని గెలిచారు ఆయన. ఇప్పుడు దానికి సమాధానం మేమే చెప్పాలంటారా? మరి ఇప్పుడు మాలలతోనే గెలిచిండు. నేను చెప్తున్నా, మాదిగలలో ఉన్న మెజార్టీ ప్రజలు ఎవరు కూడా ఆయన ఓట్లేయలేరు. దానికి మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తున్నాను. ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు ఎక్కడైనా కాంగ్రెస్ ఓటేయమనగా చూసిరా? ఆయన పర్టికులర్గా తెలంగాణ ఆంధ్రాలో బీజేపీకి ఓటేయమని చెప్పిండు. టీఎంఆర్పిఎస్ ఉంటుంది ఒకటి, తెలంగాణ ఎంఆర్పిఎస్. వంగపల్లి శ్రీనివాస్ గారు ఆయన కారు గుర్తుగా ఓటేయమన్నాడు 2 సార్లు. యాతాకుల భాస్కర్ అన్న, మేడి పాపయ్య, తర్వాత మా విశారదన్ మహారాజ్ గారు, ఆయన ఏమన్నాడు? మన సొంత పార్టీ అయినటువంటి ధర్మ సమాజ్ పార్టీకి ఓటేయని చెప్పుల గుర్తుకానని చెప్పన్నాడు. ఇంకో నాయకుని చూపెట్టారు మాదిగలలో. మీరు మాలలంతా కాంగ్రెస్తోనే ఉన్నారు. మాల మాదిగలనే కాదు, అందరూ మోసం చేసిండు. ప్రతి పొలిటీషియన్ చేస్తున్నటువంటి మోసం ఏది? ఇక్కడ మాల మాదిగ అనేది పక్కన పెడితే నేను అదే అంటున్నా, ఎస్సీ ఎస్టీ. అవునండి, ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారిని దోషిగా ఎందుకు మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ని మరి దోషిగానే చూడాలి కదా. అట్లంటే మరి ఆయన సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడుతుంది కదా వాళ్ళ నాయకుడు ఎవరు, రాహుల్ గాంధీ గారు. మరి ఈయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఒక ఆర్టికల్ ధ్వంసం చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఆయనకు మేము రాజకీయ సమాధి కడతామని చెప్పి అంటున్నాం కదా. మేమేమి విమర్శించకుండా ఉండలేమే రేవంత్ రెడ్డి గారిని. అయ్యా, మీ అధినేతనేమో సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు అక్కడ బీజేపీని చూపెట్టి మా వాళ్ళ ఓట్ల కోసం, మా మాదిగల ఓట్ల కోసం, మా మాలల ఓట్ల కోసం, మా జాట్ల ఓట్ల కోసం, మా చమార్ల ఓట్ల కోసం, మా మహార్ల ఓట్ల కోసం ఏమో భారత రాజ్యాంగాన్ని కాపాడతారని చెప్పి బుక్ పట్టుకొని చేతిలో బయలుదేరుతాడు. మరి ఈడనేమో మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఆర్టికల్ 341 ధ్వంసం చేస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆర్టికల్ 341 చేసే అధికారం ఎవరు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి? అంబేద్కర్ చుట్టూ గోడ కడితే మీరు ఏం చేస్తారు? కూలదోసిరుగా ఉందా? కనబడుతుంది ఇప్పుడు ఆ గోడ? నైట్కి నైట్ కూలగొట్టారు. అవును, అలాంటి చర్యకు పాల్పడ్డారంటే ఏమనుకోవాలి? అదే ఎవరు? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంత అట్లా ఎవరు చేశారో పేర్లు అక్కర్లేదు, అందరికీ క్లియర్ గా తెలుసు. అది రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని పెట్టినటువంటి కేసీఆర్ గారి మీద కోపంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం దగ్గర కూడా ఏమాత్రం కూడా దాని మీద దాన్ని సంరక్షించే చర్యలే చేయట్లేదు. అది సమాజం ఆలోచిస్తుంది సందర్భాన్ని బట్టి, ఏ సందర్భాల్లో ఏం చేయాలో చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మినిస్టర్ కానీ, అంతెందుకు సీఎం దాకా పోదాం, సీఎం కానీ లేకపోతే మినిస్టర్ కానీ, అంతెందుకు సార్ ఎమ్మెల్యే, లేకపోతే ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ, లేకపోతే కార్పొరేటర్ ఒక్కరైనా వెళ్ళి అంత పెద్ద విగ్రహానికి ఎప్పుడైనా పూలమాల వేసినట్టు మీకు ఎప్పుడైనా కనిపించిందా? అది లేదు. అంటే ఈ విధమైన గౌరవాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మేము ఖచ్చితంగా చెప్తున్నామండి, మేము ఖండించినాము, రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పినాము. ఖండిస్తే సరిపోద్దా? మరి మేమేం చేయాలి? ఐఎమ్ నాట్ ఎమ్మెల్యే, నేను అసెంబ్లీలో మాట్లాడడానికి. నేను ఎమ్మెల్యేని కాదు కదా. ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మాట్లాడితే అట్లీస్ట్ గౌరవించాల్సింది పోయి గోడ చుట్టూ అంటే గోడ కట్టడం ఏమనుకోవాలి? ఒకటే విషయం అండి, ఇప్పుడు ఎవరు తప్పు చేసినా దాంట్లో ఉండి మాట్లాడలేని ఎమ్మెల్యేలకు దిష్టి బొమ్మలు దానం చేసింది మేము ప్రజాస్వామ్యవాదులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అప్పుడు అన్ని చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఏం చేయట్లేదు? ఎందుకు ఏం చేయట్లేదు అని మీరు అనుకుంటే సరిపోతుందా? చూడండి నా ప్రివ్యూస్ వీడియోలలో రేవంత్ రెడ్డి గారిని 125 ఫీట్స్ స్టాచ్యూ దగ్గర నేను పిలుపునివ్వలేదేమో, నన్ను ముందస్తు అరెస్ట్ చేసి తూప్రాన్లో అరెస్ట్ చేసి పెట్టలేదా? తూప్రాన్లో ఎందుకు చేస్తాం? మేము ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులుగా ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తాను ఉన్నాం. మెరిట్లో బీసీలకు అవకాశాన్ని తీసేసిండు రేవంత్ రెడ్డి గారు, మెరిట్లో పోటీ పడే ఎస్సీల అవకాశాన్ని తీసేసిండు రేవంత్ రెడ్డి గారు. ఈ పంచాయతీలో కూడా ఎవరు మాట్లాడతారు? కొద్దో గొప్ప అక్కడక్కడ మాట్లాడింది నేనే, ఇంకా ఎవరు మాట్లాడుతూనే లేరు. సో అట్లా రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా ప్రజలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారండి, ఎవ్వరు ఊరుకునేది లేదు. ఈరోజు బీసీలకు కూడా అవకాశాలు లేకుండా చేస్తున్నాడు. ఓసీల గురించి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు? ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాలన్నీ కూడా మా ఎంఆర్పిఎస్ కృష్ణన్నకు మద్దతుగా ఒక సభ పెట్టుకున్నారు. ఈ ప్రేమ
మరి మా వాళ్ళకి 15% వాటాలు దక్కాల్సిన జాగాల మినిస్టర్ ఇప్పుడు మాకు ఇవ్వాల్సిన మినిస్టర్లు ఇస్తున్నారా? ఈ రెడ్డిలంతా కూడా మరి రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? ఆ వెలుమైన ఒక పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నారు. ఆయన పేరేది ఉంటుంది, సీతక్కకి ఆల్రెడీ మినిస్టర్ పదవి ఇచ్చినట్టున్నారు. అవును. అంటే ఎస్టీలలో వాళ్ళ 7 కేటగిరీకి ఒకటే ఇస్తారా? స్పీకర్ని చేసినట్టున్నారు కదా ఆల్రెడీ. అయితే 15% ఎస్సీలకు ఒకరిద్దరికి పెట్టి ఊకుంటారా? రెడ్డిలు ఎంత ఉన్నారండి? రెడ్డిల పర్సంటేజ్ ఎంత ఈ తెలంగాణ ప్రజాయుగంలో? మొత్తం మినిస్టర్లు అందరూ వాళ్ళ చేతులు ఎందుకు ఉంటాయి? మరి ఈ రెడ్డిలు ఇప్పుడు అంతా పోయి ఎంఆర్పీఎస్కు మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కూడా పోయి మా వేముల వీరేశం మనకు మినిస్టర్ ఇవ్వమని చెప్పమన్నారు. చూద్దాం. అవును, మన రీసెంట్గా వేముల వీరేశంకి కూడా ఎక్కడొచ్చిన అవమానం జరిగినట్టు కనిపించింది మాకు. అదే చెప్తున్నా, నా బీసీ సమాజం అందరూ కూడా మా కృష్ణన్నకు మద్దతు ఇస్తారు కదా. చలో మా మాదిగ సమాజంలో ఒక 2 మినిస్టర్లు ఇవ్వమని చెప్పండి, మీరు డిమాండ్ చేయండి, చూద్దాం దమ్ముంటే. మీరు చెయ్యండి, నేను చేస్తా. నేను ప్రతి ఇంటర్వ్యూలో చేసిన యాజ్ ఎ మీడియా పరంగా మేము సపోర్ట్ ఇస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మేము కవరేజ్కి వస్తాం. ఎస్, నేను ఏమంటున్నా, నేను ప్రతిసారి చెప్పిన మేము చేస్తున్న పోరాటం, మాలల పోరాటం అంతా కూడా వివేక్ వెంకటస్వామిని మినిస్టర్ చేయడం కోసం అన్నారు. నేను వివేక్ వెంకటస్వామి గారికి మినిస్టర్ ఇస్తే తప్పింది, ఆయనతో పాటు వేముల వీరేశం మనకు కూడా మినిస్టర్ ఇవ్వాలంటున్నా. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మీరు అన్నట్టు V6 అధినేత వివేక్ వెంకటస్వామి కానివ్వండి, లేకపోతే గడ్డం వినోద్ కానివ్వండి, లేకపోతే ఈయన మీరు అన్నట్టు వేముల వీరేశం కానీ, వీళ్ళంతా ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఈ వర్గం గురించి పెద్దగా మాట్లాడట్లేదు. అసలు ఆ వర్గం గురించి మాట్లాడాలంటే ముందే నరేంద్ర మోడీ ఇక్కడ ABCD వర్గీకరణ సంపు పెట్టాడు కదండి. వీళ్ళ ప్రభుత్వం వచ్చి నుంచే అది స్టార్ట్ అయింది. అందరికంటే ముందు దేశంలో నేనే ముందు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నోరు జారడం, ఆ విషయం మీద ఆయనకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ అట్లా మాట్లాడడం ఒక సీఎం గారు అయితే తప్పు. ఎందుకంటే ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది సుప్రీంకోర్టు అంటే ఎట్లా ఉంటుంది, పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి. స్టేట్కి అధికారం లేదనే విషయం తెలుసో తెలియకుండా నోరు జారేసిండు. సో ఎప్పుడైనా ఏం చేయాలో అర్థం కాక డైలామాలో కొట్టుమిట్టాడుతున్నాం. మేమేమో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ సంరక్షణ జరగాలని చెప్పి మేము అంటున్నాం. మా వాళ్ళు ఏమో బీజేపీలో మద్దతుగా ఎవరెవరు మద్దతు కూడా కట్టుకొని అది ఖచ్చితంగా జరిగిపోయి తిరుగుతామని చెప్పి వాళ్ళు అంటారు. నేను కూడా అంటున్నాను, ABCD వర్గీకరణ బలవంతంగా నేను జరిగితే రేపు పొద్దున మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేస్తే మిగతా వాళ్ళందరూ నోరు మూసుకుంటారు. అహో రెంజల్ రాయేష్ లాంటి మాట్లాడేది నిజమే, ఆర్టికల్ 341 ధ్వంసం చేసే శక్తి రాష్ట్రానికి లేదు. దానికి అవసరమైతే క్లాస్ 3ని జోడించి పార్లమెంట్లో చేసుకొని ABCD వర్గీకరణ శాశ్వతంగా చేసుకోవచ్చు అనే విషయం రెంజల రాజేష్ ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా అర్థం చేసుకోలేని ఈ సమాజానికి అప్పుడు కొట్టుడు పోయిన తర్వాత అర్థమవుతుందని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ 1 year పాలన గురించి నాకు తెలిసి భారతదేశంలో చాలా స్పీడ్గా ప్రజల వ్యతిరేకత అనుభవిస్తున్న పరిపాలన ఇది నిజంగా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఏ విద్యార్థుల కోసమైతే నేను ఉంటానని అన్నాడో ఆ విద్యార్థులు పోరాటం చేస్తుంటే నువ్వు యువర్ వన్ ఆఫ్ ది యాజిటేషనర్ రేవంత్ అన్న. నువ్వు ఎన్నో కష్ట నష్టాలు తట్టుకొని ఎన్నో పోరాటాలు చేసి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నిలబడి అన్నీ అనుభవించే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏ విద్యార్థులైతే నీ కండగా నిలబడ్డారో వాళ్ళ కండగా నిలబడాల్సిన బాధ్యత అనేది కదా. సరే అవసరమైతే కొంచెం టైం పడుతుంది అని చెప్పాలి, కానీ కొట్టిపియడం ఎంత ఘోరమైనటువంటి లాఠీ చార్జీలు జరిగినాయని అవన్నీ మనం చూసినాం కదా. సో నాకైతే అది నచ్చలేదు. ఒక విద్యార్థుల వైపు నిలబడాల్సినటువంటి ఒక వ్యక్తిగా, ఒక సామాజిక అవగాహన కలిగిన వ్యక్తిగా హైడ్రా ఎందుకు జరిగిందో ఏం జరిగిందో మరి అంతకుముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళ ఇప్పుడు నిరాశ్రయాలు చేసినట్టే కదా రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళకి కనీసం ఏమైనా వృత్తి జనరేషన్ గురించి ఏం చెప్తారు? మరి మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు పని చేసుకునే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా, ఎలక్షన్ల పండుగ వచ్చినప్పుడు ఇంత బిర్యానీ, వీరు సంఘానికి ఇంత డబ్బు, అక్కడే అయిపోయింది మన సమాజం తన గురించి తాను ఆలోచించడం మానేసింది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇలా మూసీ నదిని నువ్వు ఏం చేస్తావు? దాంతో వచ్చేది ఏముంది? మూసీ నదిలో సరే ఒక 10 సంవత్సరాల తర్వాత నిజంగా అది అద్భుతంగా అయితే మనలాంటి వాళ్ళు ఎవరైనా ఒక గ్లాస్ నీళ్ళు తాగలుగుతారా? తాగేలా చేస్తామని అన్నారు. చూద్దాం. ఈ కులగణన ఏదైతే ఉందో ఈ కులగణన వల్ల ఎస్సీలకి ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందంట? అందరికీ మేలు జరుగుతుంది. అంటే ఏ విధంగా? ఇప్పటి వరకు జరగలేదు. నాకు తెలిసి 1971 జరిగింది కులగణన, తర్వాత ఇప్పుడే కులగణన జరుగుతుంది. అంటే కులగణనలో బేసిక్గా 53 పాయింట్లు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని ఆస్తులు, చిరాస్తులు అని, లేకపోతే ఏ ఇయర్లో స్కూల్ స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో ఎండ్ అయింది, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన ఇయర్, ఈ విషయాలన్నీ అంటే కొన్ని అనవసరమైన విషయాలు దాంట్లో కొన్ని ఉన్నాయి. సో దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? సో మనం ఏం చేస్తామంటే మీరు మేలు జరుగుతుందని మీరు అంటున్నారు. కులగణన వల్ల ఏం జరుగుతుందంటే కులగణనకి లింకప్ చేసి 6 గ్యారెంటీలు అన్నారు. నేను చెప్తాను, ఒక విషయం చెప్తాను చూడండి. అంటే కులగణన జరగడం వల్ల ఏమైందంటే ఏ కులాలు ఉన్నాయి ఆ కులాలకు చేరాల్సినటువంటి ప్రాతినిధ్యం. ఇప్పుడు లిడ్క్యాప్ పేరు మీద మాదిగలకు చర్మకారులు, అసలు చర్మకార వృత్తి ఎంతమంది చేస్తున్నారు అనేటువంటిది ఒక లిస్ట్ అవుట్ కావాలి. సో ఆయన దేన్నైతే కోడీకరించి ఇది జరగాలని చెప్పి అనుకుంటున్నాడో ప్రతి ప్రభుత్వం, నాకైతే ఇప్పటికీ ఈజీగా అర్థం కాని విషయం ఏంటంటే రోజు ఒక స్కూల్ బస్ నడిపే డ్రైవర్ ఉంటాడు. ఆ డ్రైవర్ రాకపోతే మిగతా డ్రైవర్ పోయి చేయాల్సిన పని ఏంటి? కూర్చొని స్టీరింగ్ నడపడమే కదా. ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంటు ఒక క్రమంగా నడుపుకుంటూ వచ్చింది.
మీరు సీటు మారి ఆ సీట్లో కూర్చున్నారు. పథకాల పేర్లు మార్చుకొని అవిటిని అట్లా తీసుకపోతే అయిపోతుంది కదా. అవును, ఎక్కువ ఇస్తామని చెప్పుకున్నారు. ఎస్, ఏంటి అసలు అంటే ప్రజలు ప్రశ్నించకపోవడము, వీళ్ళు కూడా పథకాలకి అలవాటు పడిపోవడము, ఇట్లా మాట్లాడితే అది టాపిక్ వేరే రకంగా డైవర్ట్ అయిపోతుంది. కానీ సో ఇది నాకైతే నచ్చట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎంతసేపు అంటే ఎస్, మీరు అన్నది ఆబ్వియస్గా రైట్. కులగణన అనేది మంచి మంచి అంశం. మీరే చెప్పారు చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది అని. మరి అలాంటప్పుడు ఈ 53 పాయింట్లు, ఆ కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్తులని, చిరాస్తులని, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కానీ, లేకపోతే కొన్ని ల్యాండ్ డీటెయిల్స్ కానీ, లేకపోతే ధరణి పోర్టల్లో ఏమైనా ఉన్నాయి అంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని చూడాలంటే ఈ రౌండ్ సర్కిల్లో ప్రజలు ఒప్పుకోవట్లేదు. నేను ఒక్క విషయం చెప్తాను, కులగణన సర్వేకి ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఒకటే విషయం చెప్తాను. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరికి ఇస్తారు? ఓసీలలో ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న పేదవాళ్ళకి ఇస్తారు. అవును, దానికి ఒక లెక్క ఉంటుంది. అవును, 250 గజాల కంటే పెద్ద ఇల్లు ఉండద్దు, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండద్దు, 5 లక్షల కంటే ఎక్కువగా ఎఫ్డి ఉండద్దు, వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఎంఆర్ఓ ఆఫీసులలో ఒక్కొక్క ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాస్ట్ సర్టిఫికేట్కు 5 లక్షలు 10 లక్షలు లంచాలు ఇచ్చి మరి ఆ రూల్ని బ్రేక్ చేసి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం అనుకుంటే వాళ్ళని దొరకబట్టడం ఎంతసేపటి? చాలా ఈజీ. సో ప్రభుత్వమే వాళ్ళతో పాటు కుమ్మక్కైన తర్వాత మనం ఏం చేస్తాం? ప్రశ్నించిన నాలంటోళ్ళు జైలు వేస్తారు, లేదంటే చంపేస్తారు. అదేగా జరుగుతుంది ట్రెండ్, అంతే కదా. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే ఒక సర్టిఫికేట్ దగ్గరనే అక్రమం ఆపలేకపోతున్న ప్రభుత్వాలు అవి ప్రజలకు ఏం మేలు చేస్తాయి? ఇది ప్రజలు ఆలోచించుకొని ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. 4.5 సంవత్సరాలు మాలాంటి ఉద్యమకారులు పోరాటం చేస్తే ఆ 6 నెలల్లో ఆగమైపోతారు, ఉంటారు, లబోదిబో అని మొత్తుకుంటున్నారు. ఒక్క ఎకనామికల్ వీకర్ సెక్షన్ దగ్గరే అక్రమం ఆగట్లేదు అని చెప్తున్నాను నేను. 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వడం ఎంత పెద్ద ద్రోహం అది. ఎవ్వరు మాట్లాడలేరండి, చూడండి మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్లలో. సో ఏమంటాం? ఒక ప్రజాస్వామ్యవాదిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం యొక్క అభిలాషిగా అన్యాయం జరిగిన ప్రతి జాగాలో గొంతెత్తడం తప్ప మేము కూడా ఏం చేయలేకపోతాం. భారత రాజ్యాంగం రాసింది ఓన్లీ అంబేద్కరేనా, ఇంకెవరైనా ఉన్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయలేదు అని చెప్పి చాలామంది రాసిను అని చెప్పేసి ఒక వ్యక్తి ప్రతిపాదన పెట్టిండు. మా సంస్థల నుంచి బత్తుల నరేష్ గారు ఆల్రెడీ క్రాంతి గారి ఛాలెంజ్ను స్వీకరించి పోయిన తర్వాత ఏ వ్యక్తి అయితే అంబేద్కర్ గారు చాలామంది రాసిండు అన్నాడు, ఆ వ్యక్తి నేను ప్రిపేర్ అయ్యి రాలేనంటే ఈయన పీకనికి వచ్చినా మరి ప్రిపేర్ అయ్యి రాంది అని చెప్పి అన్నాడు. ఇప్పటికి 2 నెలలు అవుతుంది, 2 రోజుల తర్వాత వస్తాను, ఇప్పటిదాకా రాలేడు. కావాలంటే మీ టీవీ ఛానల్ ద్వారా కూడా ఛాలెంజ్ విసురుతున్నా. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయలేదు, చాలా మంది రాసిండ్రు అని మాట్లాడుతున్న ఎదవ గాడిద అంబేద్కర్ ఒక్కడే రాశాడా? అంబేద్కర్తో పాటు ఇంకా ఎంతమంది రాశారు? నేను అడిగిన ప్రశ్న ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే భారత రాజ్యాంగాన్ని రాశారు. ఆయనతో పాటు చాలామంది కొలీగ్స్ని పెట్టినప్పటికీ కూడా చాలామంది డుమ్మా కొట్టి, కొద్దిమంది ఆరోగ్యం బాగాలేక రకరకాల సెలవులు పెట్టిపోయారని చెప్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారే చెప్పారు. ఆ విషయం మీద ఎస్ నేను చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరే రాశారని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు క్లియర్గా చెప్పిన మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఇట్స్ రైట్. రాయలేదు అని కొద్దిమంది వితన్నవాదం వినిపిస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఒకవేళ మీ టీవీ ఛానల్లో అయినా డిబేట్ చేయండి, మా తరఫు నుంచి వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని చెప్పిన. అంతే తప్ప నేను మీ ప్రశ్నని పూర్తిగా వినకుండా, అంటే రిపీట్ ఇదే ప్రశ్న అందరూ అడుగుతారు కదా, బహుశా మీరు కూడా అదే అడుగుతున్నారేమో నేను ముందుగానే సమాధానం చెప్పిన. సో జరగాలి, అలాంటి డిబేట్ జరిగితే రాబోయే జనరేషన్కి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, దాదాపు 200 మంది ఉన్నారు కాన్స్టిట్యూషన్. చాలా ఫాల్స్. సాక్షులకు సంతకం పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా, మీరు ఒక ప్రాపర్టీ నా దగ్గర నుంచి కొంటారనుకోండి, మీరు కొనుగోలుదారు, నేను అమ్మకపుదారు, అవునా? మన ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఈ ఒప్పందాన్ని చూసిన వాళ్ళు సంతకం పెడితే వాడు కొనుగోలుదారు కాలేడు, అమ్మకపుదారు కాలేడు. పార్లమెంటరీలో ఇంతమంది ముందర ఆమోదయోగ్యం చెందుతున్నప్పుడు పెట్టిన సంతకాలే అవి. వాళ్ళే రాసేవాళ్ళు ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ముందు లార్డ్ మౌంటైన్ బాటన్ గారికి, రామ్సే మెక్డొనాల్డ్ దగ్గరికి గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ ఎందుకు పోయారు? ఏబిసిడి వర్గీకరణ నుంచి మొదలైనటువంటి మన ఈ డిబేటు బీసీలకు 27% రిజర్వేషన్ ఉన్నదనే సంగతి భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు 90% మందికి తెలియదు. ఇంకా పార్లమెంట్లో జరిగింది ఎవరు చదవాలి? ఊరికి అంబేద్కర్ గారి మీద ఇట్లా ఒక బండేయాలంతే. భారతదేశంలో స్త్రీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల కోసం తనకున్నటువంటి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిండని చెప్పి ఎక్కడైనా మనం డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ విన్నామా? ఈరోజు స్త్రీలు అనుభవిస్తున్న ప్రతి స్వేచ్ఛ అంబేద్కర్ గారి త్యాగ ఫలితం అని ఎవరు తెలుసు? అన్ని స్త్రీలు ఉన్నారు అందులో. మెటర్నిటీ లీవ్స్ పొందుతున్నారుగా, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన సంగతి ఏ స్త్రీ అయినా బయటకు వచ్చి మాట్లాడగా విన్నారా మీరు?
సిక్ లీవ్స్ కూడా ఉన్నాయి మరి ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈజ్ నాట్ ఓన్లీ ద రైటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మళ్ళీ చెప్తున్నా గుర్తు, ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. వార్డు మెంబర్ ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవడన్నా? ఇన్ని అవకాశాలు అన్నీ ఉండగా కూడా నేను బీసీలకు స్త్రీలకు న్యాయం చేయలేనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు అని చెప్పి రాజీనామా తీసి జవహర్లాల్ నెహ్రూ ముఖం మీద కూడా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తానన్నాడు బాబాసాహెబ్. ఎందుకు మీకు అంబేద్కర్ అంటే ఇంత నాకే కాదండి, ఇంత పట్టు, అంటే ఆయన రాసినటువంటి ఫండమెంటల్ థింగ్స్ గురించి కూడా ఇంత పర్టికులర్గా చెప్తున్నారంటే ఏమనుకోవాలి? యాజ్ ఎ ఇండియన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మాట చెప్తారు, ఐఎమ్ ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ లాస్ట్ ఇండియన్ అన్నాడు. నా కులము నా మతానికంటే ముందు నేను భారతీయుని అన్నాడు. మేము భారతీయులుగా భారతదేశం యొక్క చరిత్రను చదివిన వాళ్ళుగా అంబేద్కర్, నేనే కాదు యూపీఎస్సీ చదివిస్తున్న వాళ్ళని నార్త్లో చూడండి మీరు, బ్రాహ్మణులు కూడా చెప్తారు ఈజ్ అ పండిట్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారు అంటే బ్రాహ్మణము అంటే జ్ఞానం. బ్రాహ్మణులలో ఎవరైనా మొగోడు ఉన్నాడంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. అంటే మొగోడు అనే మాట కొంచెం వేరే రకంగా అనిపించినా అది మన తెలంగాణ యాసలో చెప్తున్నా. మొనగాడు అంటే ఎవరన్నా ఉన్నారు అంటే అది అంబేద్కర్ గారే. బ్రాహ్మణం అంటే జ్ఞానం. ఈ దేశంలో ఉన్న జ్ఞానం కాకుండా మిగతా దేశాలలో విదేశాల్లో ఉన్న జ్ఞానాన్ని కూడా అర్జించినటువంటి మహానుభావుడు రా అంబేద్కర్ అని చెప్పి చెప్తారు. యూపీఎస్సీ చదివిస్తున్న వాళ్ళు, నేను కాదు, నార్త్లో యూపీఎస్సీ చదివిస్తున్నటువంటి బ్రాహ్మణులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని చెప్తారు. సో అంబేద్కర్ గారిని చదివినాం కాబట్టి దగ్గర ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంది, ప్రతి దానికి ఒక క్లియర్ కట్గా ఉంది. మీరు ఇప్పటివరకు మరి ఏం సాధించారు చెప్పండి? క్వశ్చన్ చేశారు అందరినీ, ఎస్సీలకి జరుగుతున్న అన్యాయాన్ని నేరుగా నిలబడి మాట్లాడుతున్నారు, బట్ మీరు ఇప్పుడు దాకా సాధించింది ఏంటి? ఏమి మీకు వచ్చిందేంటి, పోయిందేంటి ఇందులో? ఒక భారతీయుడిగా ఒక జవాన్ని ఇదే క్వశ్చన్ మీరు అడిగిన అనుకో, కేవలం నెల జీతానికే నువ్వు పోరాడుతున్నావా ఆ తుపాకీ పట్టుకుని ఆ మంచులోని? ఆ జీతం మీద ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసి చేసుకోవచ్చు కదా, ఈజ్ ఎ సాటిస్ఫాక్షన్. నా దేశానికి నేను కాపలా కాసిన, నా దేశానికి నేను సంరక్షకుని, నేనేమనుకుంటా ఐ విల్ ఫీల్. అది బార్డర్లో ఉంది కాబట్టి అతనికి ఒక గుర్తింపు ఉంది, మీకే ఉంది. చెప్తున్నా ఎవరు గుర్తింపు ఇవ్వాలి నాకు? ఎవరు గుర్తింపు ఇవ్వాలి చెప్పండి? సమాజం. సమాజంలో నాకు గుర్తింపు లేకపోతే మీరు నన్ను ఇక్కడ పిలిచి ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు? ఈ గుర్తింపు సరిపోద్దా? ఏ గుర్తింపు అయినా సరే ప్రజలలో ఒక ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడిగా ఈ దేశంలో బార్డర్ అవతల ఉన్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కంటే దుర్మార్గమైనటువంటి దుర్మార్గులు మన మధ్యలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి సమాజాన్ని రక్షించాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రియాంక రెడ్డిని చంపింది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కాదే. టేక్ లక్ష్మి గారిని రేప్ చేసింది, ఆయేషాని చంపింది, వీళ్ళంతా వేరే దేశస్తులు కాదు కదా. సో ఈ దేశంలో ఉన్నటువంటి క్రూరమైనటువంటి మృగాల మధ్యలో నుంచి సమాజాన్ని రక్షించమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బిడ్డ రాజ్యాంగం రూపంలో నేను బతుకున్నారా, నేను బతుకున్నప్పుడు మీరు నన్ను కాపాడలేకపోవచ్చు కానీ భౌతికంగా నేను లేకపోయినా నేను రాజ్యాంగం ప్రతి అక్షరంలో నేను బతుకున్నా, బాబాసాహెబ్ అని పిలిస్తే రాజ్యాంగం రూపంలో నేను పలుకుతా బిడ్డ, నన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత మీద అన్నాడు. రాజ్యాంగానికి విరుద్ధంగా చాలా జరుగుతున్నాయి. ఎందుకు ఆర్ఎస్ఎస్నే బలపరిచే విధంగా ఎక్కువగా సన్నాహాలు జరుగుతున్నాయి. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఈ వర్డ్ యూజ్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి నేను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా రాజ్యాంగ సంరక్షకులే, కన్ఫ్యూజ్లో పడద్దు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ రాజ్యాంగం రావాలనే కదా వాళ్ళ తాపత్రయము. మనుస్మృతి వాళ్ళ పూర్వీకులు ఏదైతే వాళ్ళకి బోధించిపోయినారో 1920లో వాళ్ళు శపథం చేసుకున్నారు. విజన్ 2020లో 100 సంవత్సరాల తర్వాత మనం ఈ రాజ్యంలోకి రావాలరా, మన పూర్వీకులు ఏదైతే మనుస్మృతిని ఈ దేశంలో అంటరానితనాన్ని 4 చాతుర్వర్ణ వ్యవస్థని చాతుర్వర్ణ విధానాన్ని ఎస్టాబ్లిష్ చేసి పోయినరో ఆ రాజ్యాంగాన్ని తీసుకొని రావడం కోసం లక్షలాది మంది త్యాగం చేసిండ్రు. ఇప్పుడు మనుస్మృతి వస్తే ఏమవుద్ది తర్వాత తెలుస్తుంది. యాజనం బ్రాహ్మణ నామకల్పయ తధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు ఇక్కడ, ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలన్నాడు. నిర్బంధం అంటే ఏంటండి? దొరకబట్టి విద్య నేర్పన్నాడు. ఎందుకంటే తెలుసా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మాట? మనం వేల సంవత్సరాలు ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి ఫస్ట్. అదే చెప్తున్నా. ఇప్పుడు చిన్నప్పుడు మనం స్కూల్కి పోతే క్లాస్ లీడర్ లేకపోతే టీచర్ గారు వచ్చి ఈ పాయింట్ని చేతుని అంగిని పట్టుకొని తీసుకుపోయి క్లాస్లో కూర్చొని పెట్టరా లేదా? ఎందుకంటే వేల సంవత్సరాలుగా నా సమాజం విద్యకు దూరం అయిపోయింది కాబట్టి విద్య యొక్క గొప్పతనం తెలవాలంటే వాడి మైండ్లోకి అక్షరాలు చొరబడాలంటే వాడిని దొరకబట్టి కూర్చొని పెట్టి అవసరమైతే కొట్టి మరి. అందుకే నిర్బంధ విద్య అనేది రాజ్యాంగం. మనస్మృతి వస్తే ఇదంతా జరగదంట. అయిపోయా మనుస్మృతిలో క్లియర్ ఒక్కోలకే అన్నారండి చదువు. అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ అన్నాడు. ఇంకా చదువు వేరేలకు లేదు. కానీ ఇక్కడ అంబేద్కర్ ఏం చెప్తున్నాడు, భారతదేశ ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్యను కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిది అన్నాడు. ఇప్పుడు బ్రాహ్మణ కులానికే పెద్దపీట వేస్తారని మీరు అంటున్నారు. అవును. మరి అంటే ఇప్పుడు చూస్తుంటే రాజకీయం పరంగా చూసుకున్నట్లయితే కనుక అటు ఆంధ్రాలో
ప్రభుత్వం ఏర్పడిందంటే బికాస్ ఆఫ్ బీజేపీ కూటమి వల్ల అని చెప్పచ్చు. ఆ కూటమిలో ఎన్ని అగ్రకులాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ బ్రాహ్మిన్స్ కదా, అందులో చౌదరీస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, వెలమాస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, చాలా మంది అంటే రెడ్డి సామాజిక వర్గం, ఇలా చాలా మంది ఉన్నారు. మరి అప్పుడు ఏమనుకోవాలి భారతదేశంలో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్క స్టేట్ గురించి చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ కులానికి చెందిన వ్యక్తి? చౌదరీస్. కమ్మ అంటే మనుస్మృతి ప్రకారం శూద్రుడు, పాదాల నుంచి పుట్టినవాడు. ఓకే. అంతకుముందు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డిస్, ఆయన శూద్రుడు, పాదాల నుంచి పుట్టినవాడు. వాళ్ళు ఈరోజు రాజులు ఏంటంటే భారత రాజ్యాంగం కారణం తప్ప మనుస్మృతి కాదు. ఈరోజు వాళ్ళకి తెలుస్తలేదు, వాళ్ళు సోబత్ పట్టింది మనుస్మృతితోనే. మనుస్మృతి వచ్చిన తర్వాత మీరు నేను బతుకుని పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కాపే కదా. అవును, కాపు. ఆ కాపుకు కూడా అవకాశం లేదు. బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి తప్ప, మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణులకి, క్షత్రులకి, వైశ్యులకి తప్ప రాజ్య పరిపాలన చేసే అధికారం శూద్రులకు లేదు. ఈ శూద్రుల యొక్క పని ఏమిటంటే ఈ పైన ఉన్నటువంటి 3 వర్ణాలకు సేవ చేయడమే. అందుకే చాకలి వాళ్ళు బట్టలు ఉతకడము, మేర వాళ్ళు బట్టలు, ఇలా రకరకాల కులాలు. మా పని ఏంది? చచ్చిపోయిన కలేబరాన్ని తీసుకొచ్చి బయట వాడడం, చచ్చిపోయిన మనుషుల్ని బొందబెట్టడం, లేదంటే కాల్చడం. నాకు ఇచ్చిన వృత్తి అదే. అందుకే కదా మాకు ఇంత తాపత్రయం. మళ్ళీ మేము 3000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళొద్దనే కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత కఠినంగానైతే దీక్ష పూని మనుస్మృతిని కాపాడాలని, మనుస్మృతిని తీసుకురావాలనుకుంటున్నారో, రాజ్యాంగబద్ధాన్ని మేము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కోసం మా ప్రాణాలు వేయడానికైనా సిద్ధపడతాం, దేనికైనా తెగిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కొట్లాడతాం. ఇది ఓన్లీ ఎస్సీలకి సంబంధించిన, మిగతా అన్ని కులాలకి సంబంధించి. ఇప్పుడు మరి పైన ఉన్నటువంటి దాంట్లో లాలూ ప్రసాద్ యాదవ్ బీసీ కదా, ఆయన మాట్లాడలేదు. బ్రాహ్మణులలో ఉన్నటువంటి మానవతావాదులు కూడా వస్తున్నారండి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం. బ్రాహ్మణులు నేను దానికి శత్రువులు అని చెప్పి ఏమి అనట్లేదు. కావాలంటే చూడండి, ఒకవేళ నా మాట రంజన్ రాజు గారు మాట్లాడేది నిజమా అబద్ధమా అనుకుంటే వేద పాఠశాలకు అడ్మిషన్ రాసి చూడండి. మీరు హిందువే కదా, వేద పాఠశాలకు అడ్మిషన్ రాసి చూడండి. ఆ ఫామ్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కోండి, వేదాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి మీరు ఒక స్త్రీగా. అప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూలో పిలిచి రాజేష్ గారు మీరు చెప్పిందంత అబద్ధం అని చెప్పండి నాకు. వేద పాఠశాలకి అడ్మిషన్ రాయండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి కూడా అడ్మిషన్ రాసే అవకాశం మీకు ఉందా లేదా? అడ్మిషన్ తీసుకోవడానికి ఒకవేళ మీకు ఇఫ్ యూ క్వాలిఫైడ్, మీకు దాంట్లో అడ్మిషన్ దొరుకుతుందా దొరకదా? మరి ఒక సొంత హిందూరాలు అయినటువంటి మీరు వేద పాఠశాలలో ట్రై చేయండి కదా. తెలుసా ఎక్కడుందో హైదరాబాద్లో వేద పాఠశాల? దానికి మాస్టర్ ఎవరో తెలుసా? అందుకే చెప్తున్నాను, ఈ దేశంలో చాలా రహస్యంగా చాలా జరుగుతూ ఉన్నాయి. ఆ విషయం తెలుసుకోవడానికి సమయం పడుతుంది. నేను చాలాసార్లు అన్నా ఇప్పటికీ, అరే నేను ఒక హిందూనయ్యా, నా పేరు రాజేష్, నన్ను వేద పాఠశాలకు తీసుకుపోండి, ఐ వాంట్ టు లర్న్ వేదాస్ అని చెప్తా ఉన్నా. ఎవ్వరు ఇప్పటికి స్పందించలేదు. నన్ను ఎంతసేపు నేను హిందూ వ్యతిరేకనైతే వేదాలు నేర్చుకోవాలని ఎందుకు అనుకుంటా? నన్ను ఇప్పుడు 17 years నుంచి ఐ వాజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, నోబడీ కెన్ గివింగ్ ఆన్సర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది రెంజల్ల రాజేష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.